బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయింది అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనటం చేత కావటం లేదని సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు కేసీఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలు చూడ్డానికి వస్తే ప్రభుత్వం గేట్లు తీయలేదు అని కాంగ్రెస్ చండాలమైన ప్రభుత్వం అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగమయ్యేది అంటూ కూడా కేసీఆర్ అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ నేతలు స్పందించలేదు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిఆర్ పాటిల్ కాళేశ్వరం గురించి మాట్లాడితే సురేష్ రెడ్డి ఖండించారు అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనటం చేత కావడం లేదని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలు చూడ్డానికి వస్తే ప్రభుత్వం గేట్లు తీయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చండాలమైన ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు. ఇక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ గురించి మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు స్పందించలేదని, లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగం అయ్యేదన్నారు. కాళేశ్వరం గురించి సిఆర్ పాటిల్ మాట్లాడితే సురేష్ రెడ్డి ఖండించారని గుర్తు చేశారు.